సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే చంద్రబాబు దాన్ని ఆపేయటం దుర్మార్గమన్నారు. గతంలో చంద్రబాబు హయాంలోనే కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచిందన్నారు. చంద్రబాబు తీరు వల్ల రాయలసీమకు కృష్ణా జలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు అంబటి రాంబాబు. రాయలసీమ దాహార్తిని తీర్చడం కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు 2020లో. సరే, దాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వచ్చింది. దాని మీద అనేక స్టేజెస్లో మనం ఫైట్ చేస్తూ వస్తున్నాం. నేను రేవంత్ రెడ్డి గారు చేసిన ఉపన్యాస సారాంశం అంతా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్గా మాట్లాడాను క్లోజ్ రూమ్లో. అందువల్ల ఆ ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్ చేసుకున్నారు అనేటువంటి మాట శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, పత్రికలు కూడా. నేను సూటిగా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి వల్ల మేనేజ్ అయ్యి ఆ రకంగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి వస్తే ఇంకా రాష్ట్రం ఏం కావాలని అడుగుతా ఉన్నా. రాయలసీమ ప్రాంతమే కాదు, నిజంగా కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటా కోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం. తెలంగాణ వాళ్ళు వాళ్ళ పనితో వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ ధర్మం ప్రకారం నడవలసినటువంటి విషయాన్ని కూడా లాలూచి కుస్తీలు చేసి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలని రాయలసీమ ప్రయోజనాలని తాకట్టు పెట్టే పరిస్థితికి దిగజారిపోవడం అనే దాన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీనికి తక్షణమే సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాయలసీమకు అన్యాయం జరగడంతో పాటు కృష్ణా జిల్లాల పంపిణీలో కూడా అన్యాయం